ఏ కేసులు ఉండొచ్చు కాక అలా అలా అని చెప్పేసి ఆ రకంగా టార్చర్ పెట్టేసి గోల్డ్ బీకే స్థాయిలో తీసుకెళ్లి అసలు మనిషినే మాయం చేయటం అనేది అది ఇవాళ సభ్య సమాజానికి ఒక సిగ్గుచేటి వాళ్ళు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకోవాలా, ప్రభుత్వం ప్రకటన చేయాలా దీని మీద. ఇవాళ అతను ఇవాళ నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారు, ఎవరు ఏం కిమ్మంటలేదు. అసలు ఆ పోలీస్ రికార్డ్స్ కూడా తారుమారు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఆ పోలీస్ రికార్డ్స్ లో ఇతన్ని ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు, రికార్డు తీసుకెళ్ళినప్పుడు జనరల్ డైరీలో రికార్డ్ చేశారా లేదా, సీసీటీవీ ఫుటేజ్ ఇవి, తర్వాత తోటి సాక్షులు, అట్లాగే మిగతా పోలీసులు వాళ్ళు ఇందాక నరేంద్ర గారు చెప్పినట్టు 10 మంది 12 మంది దాకా ఉంటారు ఆ స్టేషన్ లో, అనేక మంది స్టాఫ్ ఉంటారు. వాళ్ళందరి దృష్టిలో తెలీదా, వాళ్ళందరికీ తెలుసు ఇది ఎలా జరిగింది. అట్లాగే ఒకవేళ శ్మశాన వాటికలోకి తీసుకెళ్లి తగలబెడితే అక్కడ కూడా ఎవిడెన్సెస్ దొరుకుతాయి, అక్కడ బూడిద దొరుకుతుంది, మట్టి దొరుకుతుంది, ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తే అవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా నిర్ధారణ జరగాల్సిన అవసరం ఉంది. ఒకటి ప్రభుత్వం, ఇది ప్రభుత్వం ముఖ్యంగా ప్రకటన చేయాలి దీని మీద. అతను నాగరాజును సస్పెండ్ చేసి పూర్తి కాదండి, అతను ఎక్కడున్నాడు ఏమైపోయాడనే ప్రకటన ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంది వాళ్ళ. అంతేగాని సైలెంట్ గా ఉండేసి ఏదో తర్వాత దీన్ని తారుమారు చేసేసి ఏదో ఒక మిస్ అయిన కేసు లాగా అక్కడ పారిపోయాడనో, అక్కడి నుంచి స్టేషన్ నుంచి వెళ్ళిపోయాడనో ఏదో రకంగా దాన్ని క్రియేట్ చేసి మూసేసే ప్రమాదం కూడా ఉంది. 29వ తారీఖున హైకోర్టు ముందు హైకోర్టు వారు అడిగారు ప్రజెంట్ చేయమని తీసుకొచ్చి. మరి దీనికి ఆ 29వ తారీఖు వరకు వాళ్ళు ఏం చేస్తారో చూడాలి, వేచి చూడాలి. కాకపోతే ఏంటంటే ఇవాళ మరి ప్రజలందరూ అనుమానిస్తుంది ఏంటంటే దీన్ని మసిపూసి మారేడుకాయ చేసి సాక్ష్యాధారాలు ఏదైతే పోలీసులకు అనుకూలంగా సాక్ష్యాధారాలన్నింటినీ మాయం చేసేసి దీన్ని ఒక డైల్యూట్ చేసే ప్రమాదం కనిపిస్తా ఉంది. ఆ పరిస్థితి కాకూడదు. దీనికి మేము ప్రజా సంఘాలు కానివ్వండి, మానవ హక్కుల సంఘాలు కానివ్వండి మేల్కోవాల్సిన అవసరం ఉంది. దీని మీద ప్రభుత్వం మీద గట్టి ప్రెషర్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దీని మీద స్పందించాలి. మరి అట్లాగే ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మరి అందరి సమస్యలు తీర్చి ఆపద్ బాంధవుడు చెప్తారు కాబట్టి ఆయన స్పందించాలి దీని మీద. ఆయన చెప్పారు. ఒకసారి మాజీ మంత్రి పేర్ని నాని గారు ఏం మాట్లాడారో చూద్దాం. ఇంత ఘోరం జరిగింది, చాలా ఘోరం అండి ఇది. మరి ఇవాళ ఇది చాలా ఉలిక్కి పడింది విజయవాడ, బెజవాడ ఉలిక్కి పడింది సార్ ఈ సంఘటన తోటి. మీరు ఇందాక అన్నారు 35 సంవత్సరాల క్రితం జరిగింది, ఈ మధ్య లేదని. ఇవాళ బెజవాడ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ పోలీసు సిస్టమ్ ఏంటి ఇలా తయారవుతుందని చెప్పేసి, ఇది పోలీసు వ్యవస్థ ప్రజలు భావిస్తా ఉన్నారు. రైట్ బాజీ గారు, నాని గారు మాట్లాడి చూద్దాం, తర్వాత నరేంద్ర గారు కూడా మాట్లాడాలి. ఒకసారి పేర్ని నాని గారు మాజీ మంత్రి వారు మాట్లాడి చూద్దాం. జగన్ గారి శ్రీమతి గారిని లేకపోతే వాళ్ళ కుమార్తెల్ని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడితే ఏమవుతుంది? మీరు జగన్ గారి శ్రీమతి గారిని లేకపోతే వాళ్ళ కుమార్తెల్ని వాళ్ళ గురించి వీళ్ళ గురించి వేరే బయట అనుకుంటాను. ఒకసారి నరేంద్ర గారు నాకు ఇందాకంటే మస్తాన్ రావు గారు ప్రస్తావన చేశారు. 2012 నుంచి నేర చరిత్ర ఉన్నట్టు దానికి సంబంధించి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారట. అంటే దీన్ని నెరేటివ్ బిల్డింగ్ అంటాం మనం. అంటే మనకు అనుకూలమైన వాదన కోసం వివిధ నేపథ్యాల నుంచి వ్యక్తులు, సంస్థలు, అలాగే డిఫరెంట్ NGOs కూడా వచ్చేస్తాయి, మధ్యలో సడన్గా వచ్చేస్తాయి. ఇది దాదాపు 50-60 ఏళ్ళుగా మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. ఈ సోషల్ మీడియా పుణ్యం అని చెప్పేసి నెరేటివ్ బిల్డింగ్ చాలా బలంగా